మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పథకాలు ఉన్నాయి. సో ఆ పథకాలన్నీ కూడా అమెరికా కాపీ కొడుతోందా? మరి ఏవైతే కొన్ని ఫ్రీ పథకాలు ఉన్నాయో ఆ ఫ్రీ పథకాలే అమెరికా కూడా అమలు పరుస్తోందా? ప్రస్తుతం పరిణామాలు చూస్తూ ఉంటే అట్లాగే ఉంది. ఎందుకంటే ఆ ఫ్రీ పథకాలే అమెరికాలో కొన్ని పార్టీలను గెలిపిస్తున్నాయి కూడా. అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. న్యూయార్క్ మేయర్ ఎన్నిక ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో న్యూయార్క్ మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీ గెలుచుకుంది. అంటే రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్కి చెందినటువంటి రిపబ్లికన్ పార్టీ ఏదైతో అది ఘోరంగా ఓటమి పాలైంది. ఆ పార్టీకి చెందిన భారతీయ మూలాలున్న జోహ్రాన్ మందాని గెలిచి ఆయన చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు నిజంగా మందానితో ఫైట్ చేయాలి అంటే దానికోసం స్వయంగా ట్రంపే రంగంలోకి దిగాడు. అయినప్పటికీ కూడా ఎంత మాత్రం లాభం లేకుండా పోయింది. మందాని న్యూయార్క్ మేయర్గా సక్సెస్ఫుల్గా గెలిచి చాలా చిన్న వయస్సులో ఈ పదవి చేపట్టనున్నట్లు ఒక రికార్డు కూడా సృష్టించిన మనిషిగా కూడా నిలిచిపోయాడు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల టైంలో మందాని కొన్ని హామీలు ఇచ్చారు. ఇవి మాత్రం ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సరే చాలా వైరల్గా మారుతున్నాయి, ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కొంత సారూప్యత ఉంది, కొంత సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఆయన కూడా దక్షిణ భారతదేశంలో కర్ణాటకతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలవుతున్నటువంటి పాపులర్ హామీ ఒకటి ఉంది. అదేంటి చెప్పండి? ఎస్, యు ఆర్ రైట్, ఉచిత బస్సు ప్రయాణం. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనే హామీ ఆయన కూడా అక్కడిచ్చాడు, సౌత్ ఇండియన్ హామీ ఇచ్చాడు. ఒకవేళ తనను గెలిపిస్తే న్యూయార్క్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని జోహ్రాన్ మందాని ఎన్నికల టైంలో అనౌన్స్ చేస్తూ వచ్చారు. ఆయన ప్రచారంలో కానివ్వండి, క్యాంపెయిన్స్లో కానివ్వండి. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ దీని మీద జరుగుతూ ఉన్నాయి. అందుకనే గెలిచాడా అని చెప్పి ఈవెన్ అమెరికన్స్లో కూడా ఈ ఉచిత పథకాల ఏమంటారు, దాన్ని ఫీవర్ అంటారా, అది మొదలైంది. ఆ వివరాలు ఏంటంటే న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మందాని విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోని హామీలు మాత్రమే. వీటిల్లో మరీ ముఖ్యమైనది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒకవేళ తనను గెలిపిస్తే న్యూయార్క్లో ఉచిత సిటీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తానని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పేర్కొన్నాడు. అదే స్ప్రెడ్ చేశాడు కూడా అందరికీ. దీంతోపాటు నగరంలో ఏవైతే రెంట్స్ ఉన్నాయో ఈ రెంట్స్ని కంట్రోల్ చేస్తానని, అలాగే వాళ్ళ యొక్క పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సంరక్షణ బాధ్యతలన్నీ కూడా నేనే చూసుకుంటానన్నట్టుగా ఆయన హామీలు గుప్పించాడు. అలాగే నగరంలో ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఏవైతే వెజిటబుల్ షాప్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారానే ఏర్పాటు చేయిస్తానని చెప్పి ఆయన కొన్ని మేనిఫెస్టో కాస్త డిఫరెంట్గా తెలిపాడు. అలాగే 2030వ సంవత్సరం నాటికి మినిమం వేజెస్తో పాటు కార్పొరేట్స్ అలాగే రిచెస్ట్ పీపుల్పై ట్యాక్స్ని మరింతగా పెంచేస్తాను. వేతన జీవులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా డైలీ వేజెస్ మీద ఆధారపడేవాళ్ళు వాళ్ళకి, అలాగే సామాన్యుల జీవన వ్యయాలను కూడా చాలా తగ్గించేస్తాను. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ మరింత సేవ్ చేస్తాను, అలాగే పర్ క్యాపిటా ఎక్స్పెన్స్ పర్ హెడ్ మాత్రం బాగా తగ్గించేస్తానని చెప్పి ప్రచారంలో మందాని చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ దెబ్బతో సిటీలో మెట్రో బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు కదా, ఆ హామీ అందరినీ బుట్టలో పడేసింది. చివరకు జోహ్రాన్ మందాని గెలిచాడు. దీనిపై ప్రస్తుతం మాత్రం ఎక్కడ చూసినా సరే, ముఖ్యంగా యుఎస్ రీజన్లో చాలా హాట్గా చర్చలు జరుగుతున్నాయి. అటు ఇంటర్నెట్లో కానివ్వండి, తర్వాత ఇటు బయట ఎవరిని చూసినా కానీ, ఏ సిటీలో చూసినా కానీ అసలు ఎందుకు గెలిచాడు, ఎలా గెలిచాడు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్పై ఉన్న వ్యతిరేకత లేదా ఈయన ఇచ్చిన మేనిఫెస్టోనా అనేది మాత్రం ఆసక్తికరమైన చర్చలకే దారితీస్తోంది. సరే, డొనాల్డ్ ట్రంప్పై వ్యతిరేకత గత కొద్ది కాలంగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ రిప్రజెంటేటివ్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ మీద చాలా వ్యతిరేకత వస్తూనే ఉంది. అది పక్కన పెడితే ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది, మనకు తెలుసు. సో అలాగే త్వరలోనే మరికొన్ని రాష్ట్రాలు కూడా దీన్ని ఒక సక్సెస్ ఫార్ములాగా తీసుకున్నాయి మన ఇండియాలో. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని కూడా ఇప్పుడు మన దేశంలోనే కొన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలకి దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. మరి ఇప్పుడు అమెరికాలో కూడా ఇది ఎగ్జిక్యూట్ కావడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది కోయిన్సిడెంటలే కావచ్చు, బట్ అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఆయనలో ఈ ఆలోచన ఉండబట్టే దాన్ని మేనిఫెస్టోలో ఆయన పెట్టాడు అని చెప్పి ఒక ఆలోచన ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అమలయ్యేటటువంటి పథకాలు విదేశీయులను కూడా ఆకర్షించడం మాత్రం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ఉచిత బస్సు ప్రయాణం పథకం విషయానికి వస్తే మన దేశంలో ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా దేశ రాజధాని మన ఢిల్లీలో ఫస్ట్ దాన్ని అమలు చేశారు. 2019 అక్టోబర్ 29వ తేదీన ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింది.
ఢిల్లీలో మొత్తం కూడా. దీంట్లో భాగంగా మహిళలందరూ కూడా అప్పటి నుంచి ఉచిత ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. ఆ అవకాశం కల్పించేందుకు గాను పింక్ టికెట్ని అప్పట్లో జారీ చేసేవారు. అంటే పింక్ టికెట్ చూపిస్తే ఇంకా వీళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు డూ ద ట్రావెలింగ్ ఆఫ్ ఫ్రీ బస్ అనమాట. సో అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు మొత్తానికి రిపబ్లికన్లకు గట్టి షాకే ఇచ్చాయని బేసిక్గా మనం చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, అమెరికా డెఫినెట్గా ఈ ఎన్నికల ఎజెండాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మన వాళ్ళు ఎన్నికలలో ఎక్స్పర్ట్స్ కదా మన నాయకులందరూ, ఎలా జనాల్ని ఆకర్షించాలి, ఎలా అయితే ఓట్లు మనం తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. మరి ఇదే ఫీవర్ అటు కూడా పాకిందా అంటే చమత్కారపూరితంగా అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. లెట్స్ వాచ్ అండ్ సీ.